ఓటర్ మహాశయులందరికీ నేచర్ కల్చర్ ఛానల్ ద్వారా చిన్న సలహా ఇవ్వదలుచుకున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. స్థానిక ఎన్నికల్లో మన ఓటు యొక్క విలువ, మన ఓటు యొక్క ప్రాధాన్యత గురించి మనం మాట్లాడుకుంటే ఈరోజు చాలా సందర్భాల్లో ఒక ఓటు తేడాతో, 2 ఓట్ల తేడాతో గెలుపు ఓటముల యొక్క ఫలితాలను మనం చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే గ్రామాలలో తక్కువ జనాభా ఉంటుంది, ఎక్కువ జనాభా ఉంటుంది, మధ్య రకంగా ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి విలువ చాలా గొప్పగా ఉంటుంది. ఒక గ్రామాల్లోకి వచ్చినట్టయితే తక్కువ జనాభా గల ఉన్నటువంటి గ్రామాలలో వార్డులు చిన్నగా ఉంటాయి, తక్కువ జనాభా ఓటర్తో కూడి ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క ఓటర్ని వాళ్ళు పట్టుకొని దొరకబట్టి వెతికి ఊళ్ళో ఉంటే, వేరే ఊళ్ళో ఉంటే ఫోన్ చేసి రప్పించుకునైనా కానీ ఓటు వేయించుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే ఒక్క ఓటు తేడాతో కూడా గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడతాయి. సో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు వస్తే లక్షల తేడాలు, వేల తేడాలతో, వందల తేడాలతో వాళ్ళు అక్కడ ఫలితాలు ఉంటాయి. కానీ గ్రామాల్లోకి వచ్చినట్టయితే వార్డుల వారికి కానీ, సర్పంచ్లు కానీ చూసినట్టయితే 1 ఓటు, 2 ఓట్లు, 3 ఓట్లు తేడాతోటే గెలుపు ఓటములు నిర్ణయించబడతాయి. కాబట్టి నీ ఒక్క ఓటు యొక్క విలువ చాలా గొప్పది. నీ యొక్క ఓటుతో వార్డు యొక్క స్వరూపాన్ని మార్చగలదు. నీ ఒక్క ఓటుతో గ్రామ రూపురేఖల్ని మార్చగలదు. నీ ఒక్క ఓటుతో ఒక రాజకీయ నాయకుని యొక్క భవిష్యత్తునే మార్చగలదు. కాబట్టి నీకున్నటువంటి ఆ విలువైనటువంటి ఒక్క ఓటును తప్పనిసరి నువ్వు ఉపయోగించుకోవాలి. సరైనటువంటి వ్యక్తిని ఎన్నుకొని ఓటు వేయాలి. ఎందుకంటే పోటీలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య పోటీ ఉంటుంది. ఇక్కడ కొంతమంది ఒక వ్యక్తికి వేస్తారు, ఇంకొంతమంది ఇంకొక వ్యక్తికి ఓటు వేస్తారు. ఇది సర్వసాధారణం. 100% ఓటు ఏ ఒక్క అభ్యర్థికి పడవు. అలా పడేటువంటి పరిస్థితి ఉంటే అది ఏకగ్రీవంగా ఎన్నుకోబడబడి ఉంటుంది. కాబట్టి పోటీ ఉన్నప్పుడు తప్పనిసరి ఓట్లు అటుకొని ఇటుకొని పోయేటువంటి అంటే కొందరు అటు సపోర్ట్, కొందరు ఇటు సపోర్ట్ చేసేటువంటి వాతావరణం ఏ గ్రామాల్లోనే ఉంటుంది. ఇక్కడ ఓటు వేసిన వారు అంటే ఇటు కొంతమంది వేస్తే వీళ్ళు మంచోళ్ళు, అటు కొంతమంది వేస్తే వాళ్ళు మంచోళ్ళు అని కాకుండా అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. మన గ్రామ అభివృద్ధి ఎలా జరిగింది, నా వ్యక్తిగతంగా నాకు ఏం పనులు చేసిండు, మరి సమాజ అభివృద్ధి కోసం ఏం చేస్తున్నాడు, లేదు చేసేటువంటి కరెక్టా కాదని కొందరికి అనిపిస్తుంది. కొందరికి తను కాదు చేసేది ఇతనే కరెక్ట్ అని కొందరికి అనిపిస్తుంది. అతనికంటే ఇతర ఇంకా బాగా చేయగలనటువంటి అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఎవరికి ఇష్టమైన విధంగా, ఎవరి ఆలోచన విధంగా వారికి ఓటు వేయడం అనేది జరుగుతుంది. గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కౌంటింగ్ సమయంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి, 1 ఓటు, 2 ఓట్లు, 3 ఓట్లు లెక్క పెడుతూ ఉంటే వారి యొక్క గుండెలు లబ్ డబ్ లబ్ డబ్ అని అంటుంది. వేసింది ఎవరు? మనం. గుండెలు కొట్టుకోవడం ఎవరిది? అభ్యర్థులది. చూసారా మన ఓటు యొక్క విలువ? ఒక అభ్యర్థిని ఎంత తను ఎంత సందిగ్ధంలో పడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటాడో ఆ సమయంలో మనం వేసినటువంటి ఓటు. కాబట్టి మనం అంత తక్కువ అంచనా వేసుకోవడానికి వీల్లేదు మిత్రులారా. మన ఓటు చాలా గొప్పది, మన విలువ చాలా గొప్పది.
మన ఓటు వల్ల చాలా చాలా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరి ఓటు వినియోగించుకోండి. మీకు నచ్చిన వ్యక్తికి, మీ అభివృద్ధిని కోరుకునే వ్యక్తికి, మీ గ్రామ అభివృద్ధిని కోరుకునే వ్యక్తికి మీరు ఓటు వేసి గెలిపించి మీరు గెలవండి. అందరికీ నమస్కారాలు.